ఆనాడు మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసమే వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెంత చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు. తిరిగి నీకు గోడల సాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే యమునా నదిలోన పాపలంత స్నానమాడుకుంటే బట్టలెసగబోయి నీకు గట్టు మీద నవ్వుకుంటే అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి ఒకటికి 10 చెబుతుంటే అమ్మ తప్పు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నాని రాజయమన్నది. అల్లరే వేసుకుంటూ పిల్లలను ఊదుకుంటూ గోవులనే దాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే శిఖరమునే ఎత్తి నీవు రాళ్ళవాన నుండి రేపల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన ధారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అందం పొగుడుకుంటూ మాకుల దైవాని వంటూ మాటలన్నీ చెప్పుకున్నారు. యాదవులేమన్నారు రేపల్లె యాదవు